నమస్తే, వెల్కమ్ టు రుద్రా టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అందిపుచ్చుకునే దిశగా వడివడిగా అడుగులు వేస్తూ భవిష్యత్ అవసరాలను ముందే అంచనా వేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ మరో టెక్నాలజీ విప్లవానికి నాంది పలుకుతున్న ఈ సమయంలో యువతను రేపటి ప్రపంచానికి సిద్ధం చేయాలనే లక్ష్యంతో రాజధాని అమరావతిలో దేశంలోనే తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. టెక్ సీఎంగా గుర్తింపు పొందిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏఐ విషయంలో చాలా ముందు చూపుతో వ్యవహరిస్తూ రాష్ట్రాన్ని గ్లోబల్ టెక్ హబ్ గా మార్చాలనే లక్ష్యంతో ఇప్పటికే పూర్తి స్థాయి కసరత్తు చేశారు. ఈ యూనివర్సిటీలో ఏఐతో పాటు క్వాంటమ్ ఏఐ వంటి అత్యాధునిక కోర్సులు అందించనుండడం విశేషం. ఏఐ యూనివర్సిటీ ఏర్పాటుపై ముఖ్యమంత్రి ప్రకటన చేసిన వెంటనే అధికార యంత్రాంగం వేగంగా స్పందించి జీవోను విడుదల చేయగా అమరావతిలో యూనివర్సిటీ ఏర్పాటుకు ఏపీ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ ఆమోదం తెలిపింది. అంతేకాదు ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఎన్విడియాతో ఐటీ శాఖ ఒప్పందం కుదుర్చుకోవడం ఈ యూనివర్సిటీకి మరింత బలాన్ని ఇచ్చింది. ఫిబ్రవరి 19 నుంచి కార్యకలాపాల ప్రారంభం కానున్నాయనే ప్రచారం జరుగుతున్నప్పటికీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అమరావతిలో ప్రధాన కార్యాలయం ఉండే ఈ యూనివర్సిటీ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ వేలాది మంది యువతకు ఏఐ శిక్షణ అందించనుంది. ఏఐ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం ప్రజల్లో ఉన్న ఈ సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా గేమ్ చేంజర్ గా మారనుంది. ఎందుకంటే ఏఐ ఉద్యోగాలను తీసివేయడం కాదు, కొత్త ఉద్యోగాలను సృష్టిస్తుందని నిపుణులు చెబుతున్నారు. జనరేటివ్ ఏఐ, మిషన్ లెర్నింగ్, రోబోటిక్స్, డేటా అనలిటిక్స్, ఎథికల్ హ్యాకింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, ఫిన్టెక్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో భారీగా ఉద్యోగ అవకాశాలు పెరగనున్నాయి. వ్యవసాయం, ఆరోగ్యం, పరిశ్రమలు, ఫైనాన్స్ వంటి అన్ని రంగాల్లో ఏఐ వినియోగం పెరిగేలా చంద్రబాబు సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తోంది. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కోర్సులను అందిస్తూ విద్యార్థులకు స్కిల్స్ తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వడమే ఈ యూనివర్సిటీ లక్ష్యం. తక్కువ సమయంలోనే దాదాపు 10,000 మంది విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇచ్చి 2 ఏళ్లలోనే వేలాది ఏఐ నిపుణులను తయారు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళుతోంది. ఏఐ అనేది పూర్తిగా టెక్నాలజీ మీద ఆధారపడిన వ్యవస్థ కాదు, దాన్ని ఎలా ఉపయోగించాలో నిర్ణయించేది మనుషులే అన్న ఆలోచనతో యువతను తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ యూనివర్సిటీ ద్వారా లక్షల జీతాలతో ఉద్యోగాలు సాధించే అవకాశాలు యువతకు అందుబాటులోకి రానున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఏఐ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా ఏపీ యువతకు ఉద్యోగ భరోసా కల్పించటమే కాకుండా రాష్ట్రాన్ని గ్లోబల్ ఏఐ హబ్ గా మార్చాలనే దిశగా చంద్రబాబు ప్రభుత్వం వేస్తున్న ఈ కీలక అడుగుగా ఈ నిర్ణయం నిలవనుంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ.